ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తి అని, సాక్షులను, పిటిషనర్ ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్థితిలో ఉన్నారని, ఆయనకు కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను క్యాన్సిల్ చేయాలని పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మీద కూడా రకరకాలైన వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. ఆయన ఇవాళ హాస్పిటల్ కు వెళ్లి శ్రీతేజ్ ను చూసి వచ్చారు. ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా లాయర్ గారికి తెలుసు. సార్ నమస్తే. నమస్తేనండి. మీరు ఇప్పుడు శ్రీతేజ్ దగ్గరికి హాస్పిటల్ కి వెళ్ళొచ్చారు కదా, బాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? సో ఈరోజు వెళ్ళింది శ్రీతేజ్ వాళ్ళ ఇంటికి. మీద ఇంటికి అంటే ఇల్లు శాలివాహన్ నగర్ లో ఉంటుంది శ్రీతేజ్ వాళ్ళది. నియర్ టు మై హౌస్ ఓన్లీ. అంటే యాక్చువల్గా శాలివాహన్ పార్క్ ఉంటుంది, పార్క్ దగ్గరనే. సో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి, శ్రీతేజ్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, బాబు ఎలా ఉందో తెలుసుకుందామని మొన్న నుంచి యాంగ్ చేసి అనుకుంటున్నాము. సో ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే, యాక్చువల్ ఆ బాబు హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఏమైనా ఉంటారనుకున్నాము. వాళ్ళ ఫాదర్ కూడా లేడు. వాళ్ళ ఆంటీ వాళ్ళు, అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఉన్నారు అక్కడ. సో లక్కీ ఏంటంటే శ్రీతేజ్ యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది, రోజు రోజుకు బాగా మెరుగుపడుతుంది. మొన్నటి వరకు బ్రెయిన్ డెడ్ అయిపోయింది, బతుకుతాడో లేదో అనేటువంటి క్వశ్చన్ నుంచి, వెంటిలేటర్ మీద ఉన్నాడు అనేటువంటి క్వశ్చన్ నుంచి, వెంటిలేటర్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాడు. అంటే కదిలిస్తున్నాడు, కొంచెం కొంచెం చూస్తున్నాడు, మెల్లమెల్లగా చేతులు కదిలిస్తున్నాడు. అంటే ఇప్పుడు మాత్రం అతని యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని చెప్పొచ్చు. అతను బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అందులో డౌట్ పట్టడానికి లేదని తెలుస్తుంది. అంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి శ్రీతేజ్ ఆరోగ్యం గురించి కొన్ని కామెంట్స్ చేయడంతో రకరకాలైన ఊహాగానాలు బయటకు వచ్చాయండి. ఇప్పుడైతే ఆ అబ్బాయి పరిస్థితి బాగుంది అని మీరే వెళ్ళొచ్చారు, ప్రత్యక్ష సాక్షి మీరే కాబట్టి మీరైతే అలా లేదు, పరిస్థితి ఆశాజనకంగానే ఉందంటారు. అవునండి. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా ఒక రెస్పాన్సిబిలిటీని గుర్తు చేశారండి. అంటే రేవంత్ రెడ్డి గారిని తప్పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక హీరో గారు ఒక సినిమా థియేటర్కి వచ్చినప్పుడు అక్కడ చేసిన హడావిడి, అందులో తొక్కిసలాట జరిగినటువంటి విషయాలు అన్ని పాయింట్ టు పాయింట్ని కవర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఇచ్చిన పోలీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 9 గంటల 45 నిమిషాల లోపలికి వెళ్ళడము, వచ్చేటప్పుడు ఇట్లా చేతిని పైకి టాప్ పైకి వచ్చి చెప్పడము, దాంతో వీళ్ళకంతా గుమిగూడము, దాంతో అన్ని థియేటర్లలో ఉన్న పబ్లిక్ అందరూ కూడా రావడము, అక్కడ ఉన్న స్టీల్ బ్రిడ్జ్ పైకి కూడా చాలా మంది ఎక్కి చూడడము, ఇలాంటి జరిగినప్పుడు తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట ఇన్సిడెంట్లో ఎట్లా జరిగింది, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తన యొక్క శ్రీతేజ్ వాళ్ళ మదర్ చనిపోవడము, శ్రీతేజ్ యొక్క హాస్పిటల్ తీసుకుపోయిన తీరును, ఆ ఇన్సిడెంట్ని కళ్ళకద్దినట్టు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా పోలీసు వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా అల్లు అర్జున్కి వెళ్ళి లోపల ఇంటిమేషన్ చేశారు. సో ఇంటిమేషన్ చేసినప్పుడు అక్కడ ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, ఆ తర్వాత ఏసీపీ గారు, ఆ తర్వాత వెళ్ళినటువంటి కానిస్టేబుల్ కూడా మనకు బయటకు రావచ్చి చెప్పడం జరిగింది. అంటే ఎన్నిసార్లు నేను వెళ్ళాను, ఏ టైంకి వెళ్ళాను అనే కవరేజ్ ఫోటోల నుంచి కూడా బయటకు వచ్చేసినాయి. అంటే దీన్ని బట్టి మనం నమ్మాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ గారు చెప్పిన విషయం అసెంబ్లీలో ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఎవిడెన్స్తో సహా చెప్పాడు. అంటే దాంతోపాటు పబ్లిక్ యొక్క ప్రాణాలు, అంటే సాధారణమైన వ్యక్తుల యొక్క ప్రాణాలకు లెక్క లేదు. ఈ హీరోలకు వాళ్ళ కలెక్షన్సే అవసరము, ఈ హీరోలకు వాళ్ళ యొక్క టార్గెట్స్ అవసరము. 1000 కోట్లు, 100 కోట్లు, 1,00,000 కోట్లు, ఇలా కోట్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ సాధారణమైన పీపుల్ చనిపోయినప్పుడు వారి పట్ల బాధ్యతాయుతంగా ఎలా ఉండాలి? ఫస్ట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, బాధ్యతాయుతంగా ఉన్నట్లయితే మీకు ఇంత పెద్ద పనిష్మెంట్ పడేటివి కావు. సో మీరు బాధ్యతాయుతంగా లేరు అని గుర్తు చేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. అంతేకాకుండా అసెంబ్లీలో అతను చెప్పినప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టాప్ పైకి వచ్చి మళ్ళీ హ్యాండ్తో షేక్ చేయడం, ఊపడం, ఇలా చేయడం జరిగింది. అంటే ఈ విషయాలు తప్పట్టాల్సిన అవసరమే. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం అతను బయటకు ఇంటర్వ్యూకి వచ్చి చెప్పేటప్పుడు ఏమంటున్నాడు, నేను బయటకు రాలేదు, అలాగనే పోలీసు వాళ్ళు ఎవరు ఇంటిమేషన్ చేయలేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ లైవ్ వీడియోస్ ఉన్నప్పుడు అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో ఎప్పుడైనా కానీ ఒక విషయం, ఒక హీరో అన్నప్పుడు సొసైటీకి మార్గదర్శకంగా ఉండాలి. అంతేగాని ఒక్కసారి హీరో మాట్లాడే విషయాలు తప్పులు అని నేను తెలుసుకున్న పబ్లిక్ నెక్స్ట్ టైం నమ్మడానికి చాలా ఇబ్బంది పడతారు. సో నమ్మడానికి వీలుగా ఉండవు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక హీరో కానీ, ఒక సొసైటీలో ఫేమస్ పర్సన్ కానీ, ఒక వ్యక్తి కానీ ఎవరైనా ఉన్నప్పుడు దాన్ని పూర్తి బాధ్యతగా తీసుకొని
కండోలెన్స్ తెలియజేసుకుంటూ నైతిక బాధ్యత వహించుకుంటూ వెంటనే రియాక్ట్ అయి ఉంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు. సో అక్కడ ఇష్యూ ఎందుకు జరగడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క పబ్లిక్ తరపు నుంచి నేనున్నాను, సో మీరు ఈ పబ్లిక్ ప్రాణాలను లెక్క చేయరా, సో పబ్లిక్ ప్రాణాలంటే మీకు లెక్క లేదా, మీ కలెక్షన్స్ మీకైనా అంటే ఒక సినిమా థియేటర్ నడవాలంటే ఒక హీరో గొప్పతనం ఉంటే సినిమా నడదండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క జోక్యం చేసుకోకపోతే ఏ సినిమా థియేటర్ కూడా కలెక్షన్స్ ఇవ్వదు. ఎందుకంటే హైకోర్టులోకి పర్మిషన్ కోసం వీళ్ళే ఈ సినిమా థియేటర్ వాళ్ళు వస్తారు. మేము ఆ రోజు కోర్టులో నేను కూడా ఉన్నాను ప్రత్యక్షంగా. పర్మిషన్ తీసుకునేటప్పుడు ఈ ప్రీ షోకు పర్మిషన్ తీసుకునేటప్పుడు టికెట్ల రేట్ కోసం పర్మిషన్ తీసుకున్నప్పుడు ఈ గవర్నమెంట్ అనుమతితో మాత్రమే పర్మిషన్స్ ఇస్తారు. గవర్నమెంట్ అనుమతి లేకుండా పర్మిషన్స్ రావు. గవర్నమెంట్ అనుమతి లేకుండా వాళ్ళకి కలెక్షన్స్ రావు. గవర్నమెంట్ అనుమతి లేకుండా వాళ్ళకు ఎవరు పట్టించుకోరు. సో గవర్నమెంట్ అనేది డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా చాలా సహకారం చేస్తుంది సినీ ఫీల్డ్కు, సినీ హీరోకు, సినిమాకు, సినిమాటాకీస్కు అందరికీ కూడా గవర్నమెంట్ సహకారం చేస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ సహకరించిందని లెక్క చేయకుండా మేమే హీరోలము, మమ్మల్ని చూసి పబ్లిక్ వచ్చారు, మేము చేయడం వల్లనే కలెక్షన్లు 1000 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చినాయి, 200 కోట్లు వచ్చినాయి, 1000 కోట్లు వచ్చినాయి అని చెప్పుకుంటున్నారు. అది కాదండి. గవర్నమెంట్ యొక్క సపోర్ట్ లేకుండా ఒక్క క్షణం కూడా ముందుకు నడవదిపించారు. ఈ తెలంగాణ ఇండస్ట్రీ బాగుంది అంటే గవర్నమెంట్ సపోర్టు చాలా బాగుంది అని అర్థం. సో కాబట్టి ఎక్కడ చూసినా గవర్నమెంట్ అనే సపోర్ట్ ఉంటేనే చేస్తుంది. కానీ గవర్నమెంట్ పట్ల కూడా అదే హీరోలు రెస్పాన్సిబిలిటీ ఉండాలా, పబ్లిక్ల పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండాలా, పబ్లిక్ ప్రాణాల పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండాలా. సో ఎప్పుడైతే అట్లా రెస్పాన్సిబిలిటీ ఉంటారో అప్పుడే అది సమతుల్యంగా జరుగుతుంది. అంతేగాని మేము హీరోలు మేము చెప్పినట్టు ఉంటుంది, పబ్లిక్ ప్రాణాలు మాకు లెక్కలేవు అని లైట్గా తీసుకొని ఆ పబ్లిక్ ప్రాణాల మీద కూడా కొందరు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారండి. అలాంటివి జరిగేది చాలా సార్లు ఉంటాయి. అట్లాంటప్పుడు ఈ ప్రభుత్వం జోక్యం చేసుకోక తప్పదు. సో అందుకే అసెంబ్లీలో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు జోక్యం తీసుకొని బాధ్యత తీసుకోవడం వల్లనే ఈ ఇష్యూ అరెస్ట్ దాకా వచ్చింది. వాళ్ళ యొక్క బాధ్యత తీసుకోలేరన్న ఉద్దేశంతోనే వాళ్ళని ఈ కోర్టు దాకా వచ్చింది. ఆ తర్వాత బెయిల్ రావడం జరిగింది. అది కోర్టులో ఉంది. అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు, చెంచల్గూడ జైలుకి పంపించారు. ఆయన ఒక రాత్రి ఉన్న తర్వాత 4 వారాల ఇంటరిమ్ బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. ఇది ఖచ్చితంగా బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడమేనంటున్నారు. మీరేమంటారు దీని మీద? దానికోసమే ఈ రోజే కోర్టులో బెయిల్ యొక్క క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ వేయడం జరిగిందండి. కాకపోతే దానికి 30వ తారీఖు నాకు వాయిదా పడ్డది. సో ఆ బెయిల్ అనేది వినడానికి ఈరోజు 22 కోర్టులో జడ్జి గారు ఆబ్సెంట్ ఉన్నారు. సో కాబట్టి దానికోసం ఏం చేశారంటే ఈరోజు యాక్చువల్గా బెయిల్ నిరాకరణ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు బెయిల్ రద్దు గురించి పిటిషన్ వేయడం జరిగింది. దానికి 30వ తారీఖు నాకు డేట్ ఇచ్చారు. ఆ డేట్లో మనకు తెలిసిపోతుంది నిరాకరించడానికి ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ బిల్ ఇచ్చారు కాబట్టి దీన్ని నిరాకరించడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది నెక్స్ట్ మనకు హియరింగ్ లో తెలుస్తుందండి. అయితే శ్రీదేజ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని మీరు చెప్తున్నారు. వెళ్ళొచ్చిన తర్వాత ఆ బాబు బాగుండాలని కూడా మనం అందరం ప్రే చేస్తూ ఉందాం ఖచ్చితంగా. అయితే ఇప్పుడు రేవతి గారు చనిపోవడంతోనే ఈ కేసు ఇంత సీరియస్ అయింది. అసలు శ్రీతేజ్ పరిస్థితి అల్లు అర్జున్ కి ఎక్కడి వరకు తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది? చూడండి, రేవతి గారు మరణాన్ని మనము ఇప్పుడు తిరిగి తీసుకురాలేము. సో ఈ శ్రీతేజ్ వాళ్ళ ఫ్యామిలీకి 25 లక్షలు ఇచ్చినా, ₹1 ఇచ్చినా, 2 కోట్లు ఇచ్చినా ఎప్పుడు కానీ ఒక పోయిన ప్రాణం తిరిగి రాదు. సో ఆ పోయిన ప్రాణం గురించి మనము క్యాలిక్యులేషన్స్ చేయడం కంటే దానికి గవర్నమెంట్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా 25 lakhs రూపీస్ వాళ్ళ కుటుంబానికి సహకరించి వాళ్ళ యొక్క హుందాతనము, గొప్పతనము నిరూపించుకున్నారు. అలాగే ఈ యొక్క కోర్టు వీరు కూడా 25 lakhs ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మీటింగ్ లో కూడా మేము వారి కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాము అని అంటున్నారు. సో అది ఎంతవరకు నిజమవుతుందో ఎంతవరకు కాదో తెలియదు. కానీ నేనేమంటాను, మన పైకి ప్రెజర్ వచ్చిన తర్వాత, ఒక హీరోకి ప్రెజర్ వచ్చిన తర్వాత చేసే కంటే రాకముందే వారి కుటుంబం పట్ల బాధ్యత ఉండి వారి యొక్క కుటుంబాన్ని సందర్శించి హాస్పిటల్లో ఉన్న బాబుని మొదటి రోజే నెక్స్ట్ డేనే మార్నింగే ఎవరో సందర్శించి మీకు మేమున్నాము అంటే ఈ యొక్క పిటిషన్ కూడా వేసేవారు కాదేమో. అంత బాధ్యతాయుతంగా లేరు కాబట్టి వాళ్ళ మీద ఈ యొక్క పిటిషన్ వేయడం జరిగింది. సో లేకపోతే పిటిషన్ కూడా వేసేవాళ్ళు కాదేమో. సో కాబట్టి శ్రీతేజ్ ఒకవేళ అటు ఇటు అయితే అనుకోకండి. ఎందుకంటే నేను స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాను. కుటుంబ సభ్యులతో మాట్లాడి నాకు కూడా ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ పోవాలి, మన నుంచి మాట్లాడాలని ఎన్నో నుంచి అనుకుంటున్నాను. సో ఈ రోజుకైతే ఖచ్చితంగా వెళ్ళేద్దాం, ఒకసారి బాబు గురించి ఎలా ఉండదో తెలుసుకుంటుందామని వెళ్ళాం. కాబట్టి శ్రీతేజ్ పరిస్థితి
నేనైతే అటు ఇటు లేదు అని అంటున్నాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బాగానే అవుతాడు. కాకపోతే హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండొచ్చు. ఎందుకంటే ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ అనేది కొంచెం ఇబ్బందిగా కోమాలోకి వెళ్ళాడు కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం కోలుకోవాలంటే టైం పడుతుంది. హాస్పిటల్ పరంగా ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా అయిపోతుంది. అతనికి సపోర్ట్ అనేది ప్రభుత్వ సపోర్ట్ కావచ్చు, ఈ యొక్క సినీ ఫీల్డ్ సపోర్ట్ కావచ్చు, లేదా పబ్లిక్ సపోర్ట్ కావచ్చు అవసరం. ఈ పబ్లిక్ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే హీరోలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. పబ్లిక్ ఒకవారి సపోర్ట్ మానేశారంటే వాళ్ళు చేయరు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రెషర్ ఉంటుందో అప్పుడు మాత్రమే విషయాలు గుర్తుకుంటాయి. ప్రెషర్ లేకపోతే ఎవరికీ విషయాలు గుర్తుండవు. ఈ కేసులో ఏం జరిగింది అనేది మీకు పాయింట్ టు పాయింట్ తెలుసు. అసలు ఈ కేసు ఏం జరగబోతోంది అనేది కూడా ఒక లాయర్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు, గెస్ చేయగలరు. అయితే ఇప్పుడు బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ మీద విచారణ 30వ తారీఖుకి జరగబోతుంది. ఒకవేళ ఏమొచ్చే అవకాశం ఉంటుంది? సో, ఇక్కడ కోర్టులో ప్రెజర్స్ ఎప్పుడు కూడా బెయిల్స్ గురించి గానీ, క్రిమినల్ పిటిషన్స్ గురించి అజంప్షన్స్, ప్రిజంప్షన్స్ చేయకూడదండి. సో, వచ్చిన తర్వాత గురించి మనం మాట్లాడాలి. సో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫ్యాక్ట్స్‌ను ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఏదైతే పోలీసు వాళ్ళు మీద తప్పుడుతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమని? పోలీసు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ చేయలేదని, పోలీసోళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ చేశాము. అయినా పోలీసు వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయలేదన్నారని, పోలీస్ పర్మిషన్ తీసుకున్నాము అని పర్మిషన్ తీసుకోలేదని, పోలీసు వాళ్ళ మీద నిందలేయడం వల్ల, పోలీసు వాళ్ళు పాయింట్ టు పాయింట్ విషయాన్నంతా కూడా క్లియర్‌గా పోలీస్ అంటే ఎవరు? పబ్లిక్. పబ్లిక్ అంటే గవర్నమెంట్. గవర్నమెంట్ పరంగా వాళ్ళు చూయించారు. దాంతో తెలిసిపోయిందేంటంటే, ఆ రోజు రాత్రికి రేవతి చనిపోయిన విషయము అల్లు అర్జున్‌కు తెలుసు. సో, కానీ దాన్ని తను తెలవనట్టు ఉంచుకొని మార్నింగ్ వరకు నాకు తెలవదు అని చెప్పి ప్రెస్ మీట్‌లో చెప్పడం అనేది అది బాధాకరమైన విషయం. ఎప్పుడైనా గానీ కొన్ని విషయాలు దాపెడితే బాగానే ఉంటాయి. కానీ కొన్ని విషయాలు ఎవరు చెప్పినా చెప్పకపోయినా తెలిసినప్పుడు తనకు తెలుసు అన్న విషయం చెప్పడంలోనే గర్వంగా ఉంటుంది. దాంతోనే తన హుందాతనం బయటకొస్తుంది. కానీ తప్పించుకొని చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు అనేది ఈ యొక్క నెక్స్ట్ బెయిల్‌లో ఏయడం ఉద్దేశ్యం గూడా తను తప్పించుకున్నానని ఇంటెన్షన్ ఉంది. అక్కడ రాంగ్ ఇంటెన్షన్ ఉంది అనేది చెప్పడం గురించే ఈ యొక్క బెయిల్‌ను రద్దు చేయాలనేటువంటి పిటిషన్ ఏయడం గూడా జరుగుతుంది. ఇప్పుడు పోలీసులు మాట్లాడారు ఈ కేసు మీద. సివి ఆనంద్ కావచ్చు, ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎస్ఐ గారు, ఇంకా వేర్వేరు పోలీసులు దీని గురించి మాట్లాడారు ఈ ఇన్సిడెంట్ వరకు. కానీ 2 నెలల క్రితం అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ఏసీపీ విష్ణుమూర్తి గారు ఈ కేసు మీద ప్రెస్ మీట్ పెట్టి మరి ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సొచ్చిందంటారు? చూడండి ఎట్లా ఉంటదంటే కొన్ని విషయాలు తన విషయం వచ్చినప్పుడు మాత్రమే పక్కన ఉంటారు. వేరే విషయాలు మాట్లాడడానికి ఎవరికైనా ముందుకు రావాలనిపిస్తుంది. అంతే. ఈ ఉద్దేశంలో ఏందంటే ఇప్పుడు ఇన్ని రోజుల దాకా కామ్‌గా ఉన్నప్పుడు వ్యక్తి మాట్లాడడానికి వచ్చాడు అంటే ఏందంటే నేను కూడా పబ్లిక్‌లో ఉన్నాను. పబ్లిక్ విషయాలు పట్టించుకుంటున్నాను. నేను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్‌ని ఈ సొసైటీలో. ఎలాంటి రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తున్నానని తన గురించి చెప్పడం గురించి మాత్రమే అలా బయటకొస్తారండి. అయితే ఇప్పుడు ఈ కేసంతా చూసినప్పుడు రాజకీయ రంగు పులుముకున్నట్టుగా కూడా మనకి వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి కేటీఆర్ డైరెక్షన్ లో నడుస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలు ఆయనకంత సపోర్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అలా జరిగే ఛాన్స్ ఉందా? సో, బీఆర్ఎస్ వారికి సినిమా వారితో సత్సంబంధాలు ఉన్నాయనేది వాస్తవం అండి. ఇప్పుడే కాదు కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క సినిమా ఇండస్ట్రీస్‌తోని ఎక్కువ సంబంధాలు కలిగిన వాళ్ళ పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 2 రకాలుగా వాడుకుంటుంది. ఒకటేంటంటే ఈ యొక్క ఇష్యూను ప్రభుత్వ వ్యతిరేకంగా, ప్రభుత్వ హత్యగా తీర్చాలనే ఉద్దేశంతోని బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ మీద రుద్దాలనే ఉద్దేశంతోని ఆ యొక్క అల్లు అర్జున్‌ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం చేస్తుంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అల్లు అర్జున్‌కి రక్షించడం కోసము బీఆర్ఎస్ తప్పుదోవ బట్టి వాళ్ళు కావాలని చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ విషయం ఏందంటే రాజకీయాలల్ల ఒకరు నిందించుకోవడము, దూషించుకోవడము, సమయస్ఫూర్తిగా వ్యవహరించుకోవడము, ఆ సమయాన్ని తన కోసం వాడుకోవడం అనేది సహజం. కాబట్టి ఈ బీఆర్ఎస్ నాయకుల పైన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ వారి పైన బీఆర్ఎస్ నాయకులు ఎంత చేసినా అక్కడ ఉన్న ఫ్యాక్ట్ అనేది ఏంది? ఆ ఫ్యాక్ట్ జరిగినటువంటి న్యాయం ఏంటిది? ఆ ఫ్యాక్ట్ ఇష్యూకి జరిగినటువంటి సో రిలీఫ్ ఏంటి? దాన్ని ముఖ్య ఉద్దేశంతో చూడాలి గానీ, బీఆర్ఎస్ వారు అన్నారని, కాంగ్రెస్ వారు అన్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా చూడకూడదు. అక్కడ జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్, అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్, ఆ రేవతి గారు చనిపోయినటువంటి ఇష్యూ ఏ విధంగా జరిగింది? దానికి నిజమైన కారకులు ఎవరు? 105 సెక్షన్ కింద పెట్టారు. సో, హోమిసైడ్ నాట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ ఇంటెన్షన్ టు మర్డర్ అని 105 అనేది అక్కడ క్లియర్‌గా కనబడుతుంది. దేర్ ఈస్ నో ఇంటెన్షన్ టు మర్డర్ హర్ రేవతి. బట్ ది కల్పబుల్ హోమిసైడ్ ఈస్ దేర్.
సో 105 సెక్షన్ క్లాస్ వన్ పెట్టడానికి కారణము అదొకటే. అక్కడ 118 సెక్షన్ పెట్టడానికి కారణం కూడా ఏంటిది, హెవీగా గ్రూప్ పబ్లిక్ అక్కడ గ్యాదరింగ్ అయ్యారు. ఆ గ్యాదరింగ్ కావడానికి కారణం కూడా అల్లు అర్జునే. సో అతను అందులో వచ్చేటప్పుడు ఇంటిమేషన్ ఇచ్చేసి ఉండో, లేకుంటే సినిమా థియేటర్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చున్నా, టైం కొంచెం మార్చుకొని వచ్చున్నా అప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగేది కాదు. కావాలని ఆ టైంకే వచ్చి పబ్లిక్ అందరితో గ్యాదరింగ్ చూడాలని, గ్యాదరింగ్ చేయాలని, వాళ్ళని ప్రోత్సహించాలని, ఎంకరేజ్ చేయాలని, వాళ్ళతోని సో తన సక్సెస్ మీట్ని పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశంతో ఇంటెన్షన్గా వచ్చాడు అన్న ఇంటెన్షన్ ఈరోజు కేసులో కూడా అతన్ని రెస్పాన్సిబిలిటీ పర్సన్గా చేసింది, అతన్ని విక్టిమ్గా చేసింది. 11th ఈ యొక్క అతను 11 సో ఉన్నాడు, A11 ఉన్నాడు, అక్యూజ్ నెంబర్ 11 అనమాట. సో కాబట్టి ఇది కారణం ఏంటిది, అక్కడ టైమింగ్ మార్చుకొని వచ్చి ఉన్నా, సో కార్ టాపప్ పైకి రాకపోయి ఉన్నా, లేదా కొంచెం ముందుగా వచ్చి చూసుకుని వెళ్ళిపోయినా, గ్యాదరింగ్ టైం కాకుండా ఉన్నా, అది A11 బాధ్యత, అక్యూజ్ 11గా వచ్చేవాడు కాదు. సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు ఏం మాట్లాడుకున్నా, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటిది, దానికి జరిగిన పనిష్మెంట్ ఏంటి, మన భారతీయ న్యాయ సంహిత చట్టాలు ఏదున్నాయో అవి చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాయి. వాటి పరంగా పనిష్మెంట్లు కూడా చాలా స్ట్రిక్ట్ గానే ఉంటాయి. కాకపోతే అందులో ఉన్న రిలీఫ్లు ఏంటో దాన్ని తప్పుదో పట్టించకుండా చూసుకోవాలి. అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఈ ఈ కేసు విషయంలో మాత్రం ఖచ్చితంగా అతను రూల్స్ బ్రేక్ చేశారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. ఇంకొక వైపు చూస్తే ఈ కేసు మొత్తంలో కూడా అల్లు అర్జున్ ని మాత్రమే దోషిగా చూపిస్తున్నారు, అతన్నే టార్గెట్ చేస్తున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే ఏమంటారు? చూడండి, అక్కడ అల్లు అర్జున్ అక్యూజ్ 11 ఉన్నారంటే ఏ 1 నుంచి 10 వరకు అక్యూజ్ ఉన్నారా లేరా? ఉన్నారు. అంటే ఇక్కడ హైలైట్ అయ్యేది ఒక హీరో, ఒక సినిమా మీద ఫోకస్ అయ్యేది కూడా ఒక హీరో. కాబట్టి ఇక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యము, అతని యొక్క సెక్యూరిటీ, అతని యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఆఫీసర్స్ అందరు కూడా వాళ్ళందరినీ A1, A2, A3, A4, A5గా గుర్తించారు. అంటే ఇందులో అల్లు అర్జున్ ఒక్కటి మాత్రమే కాదు, 14 మందిని కూడా అక్యూజ్గా చేయడం జరిగింది. అంటే అందరినీ చేసినప్పటికీ అల్లు అర్జున్ మీదనే హైలైట్ కావడానికి కారణం ఏంటంటే అతను ఒక హీరో. సో అందువల్ల అతనికి 11 నెంబర్ ఇచ్చారు, A11 ఇచ్చారు, A1, A2 ఇయ్యలేదు. సంధ్య థియేటర్ వాళ్ళకి A1, A2, A4 ఇచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా ఆ కేసులో ఉన్నారు, ఆల్రెడీ జైలుకు వెళ్ళారు. వాళ్ళు కూడా ఇతనితో పాటు బెయిల్ రావడం వల్ల బయటకు వచ్చారు. అంటే అల్లు అర్జున్ ఒక్కనే టార్గెట్ ఏం లేదు ఇక్కడ. అల్లు అర్జున్ హైలైట్ అవుతున్నాడు అంతేగాని మాత్రం అందరికి కూడా సమానమైన చట్టాలే ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకోబోతుంది అంటే చట్టం దృష్టిలో ఎవరు చుట్టాలు కారు. చట్టం తన పని కంపల్సరీ తాను చేసుకుంటుంది. అక్కడ ఎవరున్నా, అక్కడ హీరో ఉన్నా, సాధారణమైన వ్యక్తి ఉన్నా, సాధారణమైన పర్సన్ ఉన్నా, ఎవరున్నా అందరికీ సమాన న్యాయం జరగాలని చట్టం చూసుకుంటుంటుంది. కాబట్టి అల్లు అర్జున్ మాత్రమే ఇక్కడ హైలైట్ అవ్వడం కారణం ఏంటంటే అతను ఇచ్చే ప్రెస్ మీట్స్ కావచ్చు, అతను ప్రెస్ మీట్కి మళ్ళీ రావడం కావచ్చు, దానివల్ల మాత్రమే అల్లు అర్జున్ మీద ఎక్కువ ఫోకస్ కనబడుతుంది. అంతే తప్ప వేరే కాదు. అల్లు అర్జున్ నమస్కారం అండి, థ్యాంక్ యూ. మీద అందరికీ చాలా రకాలైన డౌట్స్ ఉన్నాయి, ముఖ్యంగా గందరగోళం అయితే నెలకొంది. దీనికి సంబంధించి చాలా మంచి విశ్లేషణ, మంచి డీటెయిల్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.